రైట్ అదాని వ్యవహారంపై చర్చించాలని ఇండియా కూటమి ఎంపీల డిమాండ్తో పార్లమెంటు ఉభయ సభలు మళ్లీ తత్తరిల్లాయి. అదానిపై అమెరికాలో నమోదైన లంచం అభియోగాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించాలంటూ వినూత్న నిరసనకు దిగాయి విపక్షాలు. గులాబీ పూలు, తిరంగా జెండాలను ఎన్డీఏ ఎంపీలకు ఇచ్చి కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు గులాబీ, తిరంగా జెండాను అందించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు రాహుల్ గాంధీ. పార్లమెంటు ద్వారం మెట్ల వద్ద వేచి ఉండి రాజ్నాథ్ సింగ్ రాగానే నవ్వుకుంటూ దగ్గరికి వెళ్లి గులాబీ చేతికిచ్చారు. దానిని స్వీకరించిన మంత్రి పార్లమెంటులోకి వెళ్లారు. ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు, డీకేఎంకే, జేఎంఎం, వామపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా జాతీయ జెండాలు, ఎర్ర గులాబీలను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ధ్వజమెత్తారు. ఇదంతా డ్రామా అని, పిల్ల చేష్టల విధానమని విమర్శించారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.